ఒకేసారి 3 ఏళ్ల రేషన్ ఎండల తీవ్రత నేపథ్యంలో ముందస్తుగా లబ్ధిదారులకు అందజేత కేంద్రం ఆదేశాలతో పంపిణీకి పౌర సరఫరాల శాఖ ప్రయత్నాలు అంటూ చూస్తున్నాం. ఇక అంతకుముందు కరోనా టైంలో వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు 3 నెలలకు ఒకటేసారి రేషన్ ఇస్తారంట. ఏంది ఏప్రిల్, మే, జూన్ ఒకేసారి ఇస్తారు. సో ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే ఈ ఇక ఎండలు తీవ్రంగా కొడతా ఉన్నాయి, ఎండలు కొట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి జనాలు నిలబడలేరు, చాలా ఇబ్బందులు అవుతారు అని చెప్పి ముందే ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటిస్తూ ఉన్నది. సో ఇక రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇక కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అటు. ఇక సో ఇక గుడ్ న్యూస్ చెప్పింది అంటే సగటున ఒక వ్యక్తికి 18 కేలు ఇస్తారు. ఇక 6 కేలు అంటే 18 కేలు వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక దళారులకు వరంగా 3 నెలల రేషన్ అంటే ఇందులో కొంత వాస్తవం అయితే ఉన్నదండి. సో పేదవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పదు, వాడు సన్నబియ్యం ఇస్తారు రేవంత్ సర్కార్ కాబట్టి మ్యాక్సిమం అందరూ తింటారు, బాగానే ఉన్నది. సో కొంతమంది దళారులు అంటే కొంచెం చాలా డబ్బు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం, ఈ ప్రభుత్వ పథకాల కోసం మాత్రమే వాళ్ళు రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అలాంటి రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఒకేసారి బియ్యం తీసుకుంటారు. ఇక ఆ బియ్యం తీసుకుని వాళ్ళు తింటారా అంటే తినేది ఉండదు. ఇక వాళ్ళు కిలోకి 15 రూపాయలు లెక్కన 20 రూపాయలు అమ్ముతారు. ఇక ఈ దళారులకు వరంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ 3 నెలలకు ఇచ్చే బియ్యం వల్ల కూడా అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అవకాశం. సో సరే అలాంటి అవకాశం ఉన్నా సరే కానీ ఇక మేము ఇచ్చే తీరుతామని చెప్పి చెప్తా ఉన్నారు.